ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ కూడా నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా శుభతిథి శీర్షికన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ నవంబర్ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి ఉదయం 11:31 వరకు, తదుపరి పంచమి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:30 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ధృతయోగం ఉదయం 9:32 వరకు, తదుపరి శూలయోగం. భద్రకరణం ఉదయం 11:31 వరకు, తదుపరి భవకరణం. భవకరణం రాత్రి 10:39 వరకు, తదుపరి బాలవకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:39 నుండి 2:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:08 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:35 నుండి 11:25 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. నేటి విశేషం నాగుల చవితి. అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఈనాడు. మన సంప్రదాయంలో చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం, కీటకాలకు పూజ చేస్తాం, పక్షులకు పూజ చేస్తాం. ఇది మన సంప్రదాయంలో ఉన్నటువంటి విశాలత్వానికి, ఔదార్యానికి, వైశిష్ట్యానికి ఇది సంకేతం. మనతో పాటు జీవించేటటువంటి సమస్త జీవరాశులను కూడా మనం దైవంగా భావన చేస్తాం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వరూపంగా నాగుల్ని మనం భావన చేసి ఈ కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పర్వదినంగా మనం జరుపుకుంటాం. సంప్రదాయంలో శాస్త్రంలో మనకి నవనాగులు అని చెప్పబడ్డాయి. ఆ నాగుల యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడం కోసం ఈ నాగుల చవితి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాం. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి జీవనులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి వేళల్లో కూడా పొలాలకు వెళుతూ ఉంటారు, తోటలకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఆయా సమయాల్లో క్రిమి కీటకాదుల యొక్క బాధ లేకుండా, ముఖ్యంగా భుజంగాలు అనగా పాముల యొక్క బాధ లేకుండా ఉండాలి అనేటటువంటి భావనతో, ఇంతకాలం వాటి బాధ లేకుండా ఉన్నది అనేటటువంటి కృతజ్ఞతతో ఈ నాగుల చవితి నాడు ప్రత్యేకంగా పుట్టలు ఉన్న చోటకి వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తారు. అనేకమైనటువంటి పదార్థాలను కూడా విశేషంగా నివేదిస్తారు. ఈ నాగుల చవితి నాడు రోజంతా కూడా తరిగినటువంటి, వండినటువంటి పదార్థాలు భుజించకుండా ఉపవసిస్తారు. మరుసటి దినమైనటువంటి పంచమి నాడు మళ్ళీ పాలు పోసిన తరువాతే భోజనం చేస్తారు. పొయ్యి దగ్గరికి వెళ్ళడం మొదలైనటువంటి పనులకు కూడా ఈనాడు ఉపవాసం ఉండేటటువంటి ఆడవాళ్ళు దూరంగా ఉంటారు. ఈనాడు ఈ విధమైనటువంటి ఈ నాగ ఆరాధన చేయటం వల్ల సత్సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ నాగుల చవితి నాడు సర్పాల యొక్క ఆరాధన చేసేటటువంటి క్రమంలో పుట్టలో పాలు పోయడం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన శరీరం అనేది ఒక పుట్ట అయితే మన మస్తిష్కం నుండి అంటే పైనుండి కూడా పాలు పోస్తే వెన్నుపాము మనలో ఉంటుంది. కనుక జ్ఞానం అనేటటువంటి క్షీరాన్ని మనం పొయ్యాలి అన్నటువంటి విషయాన్ని ఈ ప్రక్రియ ద్వారా మనం గ్రహించాలి. ఆయా నాగదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సత్సంతాన సౌభాగ్యాలు, వంశవృద్ధి కలుగుతాయి. కనుక అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్త దోషాలు నివృత్తి అయ్యి చక్కటి భాగస్వామి రావటం కోసం కూడా ఈ నాగుల చవితి పర్వదిన కృత్యాన్ని అందరూ కూడా చేస్తారు. కనుక కుజ రాహుకేతువులకు సంబంధించినటువంటి దోష నివృత్తి కోసం కూడా సర్పారాధన చేస్తారు. కనుక సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపచేత అందరికీ సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలగాలి అని, నాగదేవత అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మరొక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏమిటి, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక అంశాలని గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు కార్తీక మాస శుద్ధ చవితి, నాగుల చవితిగా ఈరోజు ప్రసిద్ధి చెందినది. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, నాగదేవత యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్త విధానంతో అభిషేకించి ఆయనకి ప్రీతిని కలిగించేటువంటి విధంగా కర్వేర పుష్పాలతోటి ఆరాధన చేసి బెల్లము, తెల్ల నువ్వులు కలిపి ఉన్నటువంటి పదార్థాన్ని నివేదించడం వల్ల
వంశాభివృద్ధి కలుగుతుంది. సమస్తమైనటువంటి గృహ సంబంధమైనటువంటి దోషాలు, సంతాన సంబంధమైనటువంటి దోషాలు, పితృదోషాలను సైతం తొలగింపగలిగినటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నది. కాబట్టి కాలసర్పదోషము, సర్పదోషము, నాగదోషము, కుజదోషము వంటి దోషాలని అనుభవిస్తూ ఉండేటువంటి వారు నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్పసూక్త విధానంతో ఆరాధించడం వల్ల ఈ దోషాలన్నిటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నేటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు శుక్రకేతువులు, వృశ్చిక రాశి యందు రవి, బుధ, కుజగ్రహాలు సంచరిస్తూ ఉండగా ధనురాశి యందు చంద్రుడు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు అధికమైనటువంటి గ్రహాల యొక్క యుతి కారణం చేత ఆకస్మికమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కానీ, క్రోధం అధికంగా ఉండడం కానీ, కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానీ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానమందు రవిగ్రహం, కుజగ్రహం యొక్క యుతి వల్ల దుర్దోష శత్రు సంవాద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏ మాట మాట్లాడినా ఎదుటి వ్యక్తికి కొంత తప్పుగా అర్థమవ్వడం, మిమ్మల్ని వారు అర్థం చేసుకునేటువంటి విషయంలో కొంత లోపం జరగడం వల్ల మాట పట్టింపులు అధికంగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారిలో ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మార్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కాలం మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం ద్వారా, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ముందుకు సాగడం ద్వారా మంచి ఫలితాలని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు యుతి. ముఖ్యంగా సప్తమమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశం కలుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్య పరిస్థితులు, చదువుకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే సంతానానికి సంబంధించినటువంటి ఉన్నాయో వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పు చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం ఈరోజు చెప్పదగినటువంటి సూచన. కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. శరీరం అలసిపోవడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. దూర విద్య చేసేటువంటి వారు, అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి మాత్రం గ్రహస్థితి కొంత అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడం, నచ్చినటువంటి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం లాంటి అంశాలు మానసిక ఆనందానికి కారణమవుతాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం లాంటి అంశాలు ఆనందానికి కారణమవుతాయి. రుణ బాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అందులో మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. శత్రుపీడ తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారపరంగా మిథున రాశి వారికి కాలం కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారములు, వంశపారంపర్య వ్యాపారములు చేసేటువంటి మిథున రాశి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాల కొనుగోలు, వస్తు వాహనములు కొనుగోలు, అమ్మకాలు లాంటి సంబంధించినటువంటి అంశాలన్నీ అనుకూలించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. షష్ఠ స్థానమందు చంద్రుని యొక్క స్థితి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, సొంత బంధువులతో మాట్లాడుతూ ఉండడము, మనసుకి నచ్చినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటి అంశాలని సూచిస్తూ ఉన్నది. ఇక ఆర్థికంగా ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉన్నది. శత్రుబాధ, రుణబాధ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. శుక్రగ్రహం తృతీయ స్థానమందు కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరంగా ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలు, స్థిర చరాస్తుల తాలూకు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఉన్నప్పటికీ బుధగ్రహం, గురుగ్రహం అనుకూలంగా ఉండడం కొంత ఉపకరిస్తుంది. ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా తీర్థయాత్రలు, ప్రయాణాలు లాంటి విషయాలు వాయిదా పడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అధికంగా శ్రమిస్తారు. కుటుంబానికి సమయాన్ని వెచ్చించలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటివి అనుకూలించడానికి అవకాశం అధికంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొన్ని మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో కానీ లేదా తల్లి తరఫు బంధువులతో కానీ కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది.
సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. చేసేటువంటి ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంగా చేయగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఆత్మస్థైర్యం కనబడుతూ ఉంటుంది. కొత్తగా ప్రారంభించినటువంటి పనులు సైతం చాలా ఆత్మస్థైర్యంతో వాటిని పూర్తి చేసేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన, ఆలోచన తీరు ఉండగలుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని దాటగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అర్గళ దోషం ఉన్నప్పటికీ మాట పట్టింపులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు ద్వితీయ స్థాన స్థితి వల్ల కుటుంబపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతోటి వాగ్దానాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికంగా ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి పనులని చేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై నవగ్రహ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందే రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారము, షష్టగురుడు, అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ లాభస్థానమందు శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల కొంత అధికమైనటువంటి శ్రమ చేస్తారు. ప్రతి చిన్న పనిని కూడా మీరే స్వయంగా పూర్తి చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఎంత సంపాదించినప్పటికీ ఈరోజు కొంత అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శరీరం అతిగా కష్టపడుతూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎంత శ్రమ పడినప్పటికీ కూడా రావలసినటువంటి గుర్తింపు లేదా ప్రతిఫలం రావడంలో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి ఇది వ్యతిరేకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. కొంత అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళడం, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేసేటువంటి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది.
కుటుంబ కలహాలకి అవకాశం ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణం అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం ఈరోజు కనబడుతూ ఉన్నది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతతను మాత్రం కొంతవరకు పొందగలగడానికి అవకాశం ఉంటుంది. కారణం, మనసుకి నచ్చినటువంటి పనులు చేయడం ద్వారా అలసట ఏర్పడినప్పటికీ దానిని దాటగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పై అధికారుల యొక్క అనుకూలత స్పష్టంగా కనబడుతూ ఉన్నది. వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకే చేసేటువంటి పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. కొంత గురువుల యొక్క అనుగ్రహం ఉంటే చక్కగా ఈ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. కొంత ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు రవికుజ బుధుల యొక్క స్థితి చాలా యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి శుక్రుని యొక్క స్థితి కొంతమేరకు అనుకూలంగా ఉన్నది. దీనివల్ల శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతోటి చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ప్రతి పనిని చాలా ఉల్లాసంగా ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతూ పూర్తి చేసేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. వ్యాపార పరంగా మకర రాశి వారికి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకు మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ పరంగా మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లాభస్థానమందు చంద్రుని యొక్క స్థితి మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం గత కొద్ది కాలంగా కష్టపడుతూ పనులు పూర్తి చేస్తూ ఉండేటువంటి దానికి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు వల్ల, ఆ సత్కారం వల్ల ఆర్థికంగా కొంత లాభపడగలుగుతారు. సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత మరింత పెరుగుతుంది. దశమంలో ఉండేటువంటి రవికుజ బుధుల యొక్క స్థితి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. వాయిదా పడుతూ వస్తూ ఉన్నటువంటి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు. వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది. లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న
దెబ్బలు తగులుతూ ఉండడము, దీనివల్ల దినచర్యలో అనుకోని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. మాట పట్టింపుల నుండి దూరం కాగలుగుతారు. నీలాపనిందల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. గత కొద్ది కాలంగా స్థిరత్వం లేనటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఈరోజు చేసేటువంటి మార్పుల ద్వారా కొంత స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోయి ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి వార్త వింటారు. రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి సకాలంలో డబ్బు రుణాల రూపేణా చేతికి అందుతుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ నాగుల చవితి రోజున అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి. దీన్ని నాగుల చవితి పర్వదినంగా జరుపుకుంటాం. నాగుల చవితి సందర్భంగా కుటుంబంలో సఖ్యతను పెంపొందింపజేసుకోవటానికి, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకోవటానికి జంట నాగుల విగ్రహాలకు సంబంధించి, పుట్టకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నాగుల చవితి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి, లేదా నాగదేవతలకు సంబంధించిన ఏ విగ్రహాల దగ్గరకైనా వెళ్ళాలి. ఆ నాగదేవతల విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయాలి. అదేవిధంగా పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసి నాగదేవతల విగ్రహాలకు మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించాలి. అలాగే పత్తితో తయారు చేయబడిన ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ వస్త్రాన్ని నాగదేవతల విగ్రహాలకు అలంకరించాలి. అదేవిధంగా నాగదేవతల విగ్రహాల దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నవనాగదేవతలకు సంకేతంగా 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ ఇలా 9 నాగదేవతలు ఉన్నారు కాబట్టి ఆ 9 నాగదేవతలకు సంకేతంగా 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి సువాసన కలిగినటువంటి పుష్పాలు నాగదేవతల విగ్రహాల పాదాల చెంత ఉంచి నాగదేవతలకి కర్పూర హారతి ఇచ్చి జిల్లేడాకులో బెల్లం ముక్క ఆ విగ్రహాల దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. మీ దగ్గర జిల్లేడాకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా తమలపాకులో బెల్లం ముక్క ఉంచి నాగదేవతల విగ్రహాల దగ్గర ఉంచాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుజదోషాల నుంచి బయటపడవచ్చు,
కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ నాగదేవతల విగ్రహాలకు సంబంధించిన పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఇలా నాగ విగ్రహాలకు పూజ చేసిన తర్వాత నాగ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు ఆ కాలసర్ప దోషాల వల్ల ఏర్పడే సమస్యలు అధిగమించటానికి, కలి బాధలు కలి పీడలు పోగొట్టుకోవటానికి నాగుల చవితి సందర్భంగా పాటించే ఇంకొక పరిహారం పుట్ట పరిహారం. మీకు దగ్గరలో పుట్ట ఉన్నట్లయితే శిరస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ముందుగా పుట్ట దగ్గర ఉన్న స్థలాన్ని మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత పుట్టలో పాలు పోయటానికి ముందే ఆ పుట్టకి పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. కొంచెం బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ వీటిని పుట్ట మీద చల్లాలి. ఆ తర్వాత బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేయబడినటువంటి ఒక సర్పం ఆకారాన్ని తీసుకొని దాన్ని తమలపాకులో ఉంచి ఆ సర్పం ఆకారాన్ని పుట్ట మీద ఉంచాలి. పుట్ట చుట్టూ పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. ఇప్పుడు పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. అన్ని ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా 3 ప్రదక్షిణలు చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా పుట్టకు ప్రదక్షిణలు చేసిన తర్వాత పుట్ట పైన ఉన్నటువంటి పుట్ట మన్నుని కుంకుమతో పాటు కొద్దిగా తీసుకొని దాన్ని శిరస్సుకు ధారణ చేసి అదేవిధంగా కంఠభాగంలో ధారణ చేసి గృహానికి రావాలి. ఇలా నాగుల చవితి సందర్భంగా పుట్టల దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న 12 రకాలైన కాలసర్ప దోషాల వల్ల ఏర్పడే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన దోషాల వల్ల ఏర్పడే ఇబ్బందులు అధిగమించవచ్చు. కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపు జ్ఞాన పంచమి, నాగపంచమి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా విద్యార్థులు విద్యలలో రాణించటానికి, రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. కృత్తికా మాసం శుక్లపక్షం చతుర్థి తిథి శుక్రవారం. ఈరోజు నాగ చతుర్థి పర్వకాలం, నాగుల చవితి అని పిలుస్తాం. మన వైదిక సనాతన సంప్రదాయంలో నాగజాతికి సర్పజాతికి చాలా విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయి. నాగజాతి ఇచ్చేటువంటి ఐశ్వర్యం కావచ్చు, నాగదేవతల ఆశీర్వాదం వల్ల ఇచ్చే వంశ వృద్ధి వైభవం కావచ్చు, చాలా గొప్పది. అలాంటిది ఈరోజు ఎవరైతే ఆ నాగదేవతలను సర్పదేవతలను చక్కగా ఆరాధన చేస్తారో వారి వంశం చక్కగా నిలబడుతుంది. సంతానం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రాన్ని ఈ పరమ పవిత్రమైనటువంటి కృత్తికా మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు, అందులో శుక్రవారం ఎవరైతే చక్కగా పారాయణం చేస్తారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతానప్రదమైనటువంటి దోషం ఏదైనా జాతక చక్రంలో ఉన్నా అలాంటి నాగదోషం ఈ మంత్రం యొక్క ఉచ్చారణ వల్ల, పారాయణ వల్ల తొలగిపోతుంది. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం ఈరోజు చక్కగా ఏకాగ్రతతో నాగ సన్నిధిలో అథవా దేవ మందిరంలో లేదా వాల్మీక స్థానంలో అంటే పుట్ట దగ్గర ఎవరైతే చక్కగా ఈ మంత్రాన్ని జపం చేస్తారో తప్పకుండా ఆ స్త్రీకి సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని స్వీకరించండి. ప్రారబ్ధ పాపహంతాచ సమే నాగః ప్రసీదతు. ప్రారబ్ధ పాపహంతాచ సమే నాగః
ప్రసీదతు ప్రారబ్ధ పాపహంతా చ సమే నాగః ప్రసీదతు. నాగదేవత యొక్క అద్భుతమైన మంత్రం, సంతానాన్ని ఇచ్చే మంత్రం. జాతక చక్రంలో కర్మదోషం వల్ల, ప్రారబ్ధ దోషాల వల్ల సంతాన విషయంలో ఏదైనా అడ్డంకి ఉంటే ఈ మంత్రాన్ని చక్కగా ఈరోజు జపం చేయండి. ఆ నాగదేవత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ద్వారా వంశాన్ని నిలబెట్టుకోండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ, ధర్మ తత్వవేత్తలు వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఎన్నో సూక్ష్మాలను మనకు అందించారు. అలాంటి ధర్మ సూక్ష్మాల సారం, అలాంటి ధర్మ సూక్ష్మాల మణిహారం, ధర్మసారం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నాగుల చవితి ఇది ఒక విలక్షణమైన దేశీయమైన పర్వదినం. దేశీయమైన పర్వదినం అని ఎందుకు అంటున్నామంటే, గ్రామీణ వాతావరణంలో ఈ పర్వదినానికి ఎక్కువ ప్రాశస్త్యం. ప్రాచీన కాలం నుండి నాగుల్ని ఆరాధించటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. ఏముందండి, అవి విష జంతువులు అంటూ ఉంటారు. ఏ జంతువు తనంతట తానుగా మనకి అపకారం చేయదు. తనకి అపకారం కలుగుతుందేమోనన్న భయంలో తన రక్షణ కోసం, అదే ఆత్మరక్షణ అన్నాక, ఆత్మరక్షణ కోసం మనల్ని కాటు వేస్తుంది. అది అసలు భగవంతుడు ఇచ్చిన వరం దానికి. మిగిలినటువంటి జీవరాశుల ద్వారా దానికి ఏమైనా ప్రాణహాని కలిగినప్పుడు తనని తాను రక్షించుకోవడం కోసం భగవంతుడు దానికి విషాన్ని ఇచ్చాడు. ఆ భయంతో అది కరుస్తుంది. ఆ విషం వల్ల మనమంతా మరణించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం భూతదయ కలిగి ఉండాలి. సమాజంలో మానవుడి చుట్టూ రకరకాలైన ప్రాణులు బతుకుతున్నాయి. మానవుడు ఒక్కడే బతకడం కాదు, తన చుట్టూ ఉన్న ప్రాణులన్నింటినీ బతికించాలి. బతికించాలంటే చంపకుండా ఉండాలి. చంపే పనులు ఏం చేస్తున్నాడు? తన అభివృద్ధి కోసం, తన మనుగడ కోసం పర్యావరణానికి భంగం కలిగిస్తున్నాడు. అలా భంగం కలిగించినప్పుడు పర్యావరణం చక్కగా ఉంటేనే హాయిగా జీవించే ప్రాణులు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ నశించిపోతూ ఉంటాయి. నిజానికి సర్పాల్లాంటి జీవులు భూమికి ఎంతో అవసరం. కొన్ని జీవుల మధ్య సమతౌల్యం కలగాలన్నా, ఈ ప్రకృతిలాగా అందరికీ ఒక అద్భుతమైన వనరుగా ఉండాలన్నా ప్రతి జీవి తన పని తాను చేయాలి. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి జీవి, చిన్న పురుగు దగ్గర నుండి మనం చూడడానికి జుగుప్స కలిగించే ఏ కీటకం అయినా సరే, ఏది తన పని తాను చేయకుండా ఉండదండి. ఇలా ప్రకృతిలో తన చుట్టూ ఉన్న పెంపుడు జంతువులనే కాదు, విష సర్పాలను కూడా పూజించే సంప్రదాయం భారతీయ సంప్రదాయంలో ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ నాగుల చవితిని చాలా ఎక్కువగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆంధ్రులు నాగజాతికి చెందినవారు అని ఒక అభిప్రాయం. అందుకే ఆంధ్ర విశ్వవిద్యాలయం చూడండి, దానికి ఆ చిహ్నంలో, విశ్వవిద్యాలయ చిహ్నంలో నాగులు ఉంటాయి రెండు. ఆంధ్రులు నాగజాతికి సంబంధించిన వారని. దీంతోపాటు నాగుపాము అంటే సర్పం మంచి చైతన్యానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. సర్పరూపంలోనే పతంజలి మహర్షి మనకి యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. అదే పతంజలి మహర్షి వ్యాకరణ శాస్త్రాన్ని ఇచ్చాడు. దీనంతటికీ మించి భగవద్రామానుజులు ఆదిశేషుల అంశజులై ఈ భూమి మీద అవతరించి సమతామూర్తిగా లోకమంతటిని ఉద్ధరించడం కోసం ఆయన ఆవిర్భవించారు. నాగుల్ని ఆరాధించటం, సర్పాన్ని ఆరాధించటం అంటే ఆ సర్పానికి కూడా అవతారాలు ఉన్నాయి. ఈ సర్పాలన్నిటికీ రాజు ఎవరన్నారు? ఆదిశేషుడు. ఆయన ఎక్కడుంటాడు? శ్రీ మహావిష్ణువు
ఆయనకు పానుపుగా ఉంటాడు. శేషపాన్పు మీద శ్రీమన్నారాయణుడు అధివసించుంటాడు. అంతేకాదు ఆదిశేషుణ్ణి చూసి మనం ఎన్నో నేర్చుకోవాలండి. ఒక యజమానిని భృత్యుడు ఎలా సేవించాలి, 10 రకాలైన పనులకి 10 మంది భృత్యుల్ని పెట్టుకోవడం కాదు, యజమానికి అన్నీ తానే సేవలు చేసేవాడు ఆదిశేషుడు. నిద్రపోవాలి అనుకుంటే ఆదిశేషుడే పాన్పు అవుతాడు. లేదు చక్కగా కూర్చోవాలి అనుకుంటే ఆదిశేషుడే రకరకాలుగా మారిపోయి ఆసనం అయిపోతాడు. చెయ్యి పెట్టుకోవడానికి తలదిండు అవుతాడు. ఛత్రం తానే అవుతాడు. చామరం అవుతాడు. బయటికి వెళ్ళాలంటే పాము కోళ్ళు ఆయనే అవుతాడు. ఇలా ఒకటేమిటి, సమస్తమైన పరిచర్యలు శ్రీమన్నారాయణుడికి చేసి ఆదిశేషుడు మొట్టమొదటి శేషుడు ఆయనకు అయ్యాడు. ఇక్కడ మళ్ళీ ఒక వేదాంత రహస్యం, శేషి సంబంధము అంటారు. శేషి అంటే శేషములన్నీ కలిగిన వాడు శేషి, అది శ్రీమన్నారాయణుడు. శేషం అంటే మిగిలి ఉన్నది, ఇంకొకటి శేషము అంటే తగిలి ఉండేది, అంటే దానికి సంబంధించినది అని అర్థం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి పదార్థము శేషమే, మనమంతా శేషభూతులమే. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి, ఎవరికి సంబంధించి ఉన్నాయో ఆయన శేషి, శేషము కలవాడు శేషి. అందువల్ల భగవంతుడు శేషి అయినప్పుడు మనమంతా శేషములైనప్పుడు మనందరిలోకెల్లా మొట్టమొదటి శేషుడు కాబట్టి ఆయన ఆదిశేషుడు అయ్యాడు. నాగుల చవితి పర్వదినాన పుట్టలో పాలు పోయడం ఇలాంటి సంప్రదాయాలన్నీ ఉన్నాయి. అవి దేశీయమైన జీవన వ్యవహారంలో మన సంస్కృతిలో భాగంగా మనకి వచ్చినవి. వాటన్నింటినీ మనం పాటిస్తూ ముఖ్యంగా ఆదిశేషుణ్ణి మనం స్మరించుకోవాలి. శేషివి నీవు నీ ప్రథమ శేషుడుగావున ఆదిశేషుడన్ భూషితనాముడయ్యే అలా భోగి కులాగ్రణి. భోగి వంశంలో గొప్పవాడైన ఆదిశేషుడు భగవంతుడికి సంబంధించిన శ్రీమన్నారాయణుడి గుణగణాలన్నింటినీ ఆయన చెప్పి 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 పవిత్రుడైపోయాడట. ఎందుకంటే ఆయనకి 2000 నాలుకలు ఉన్నాయి. ఎలా అయితే ఆదిశేషుడు భగవంతుడి గుణగణాలని స్తుతిస్తూ కీర్తిస్తూ పక్కనే ఉంటూ సపర్యలు చేస్తూ పరమాత్మని ఆనందింపచేస్తున్నాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనమంతా కూడా ఉత్తమమైన సంస్కారంతో భగవంతుడికి సేవ చేయాలి. అంటే భగవద్భక్తుల్ని సేవించాలి. అలాంటి భగవంతుణ్ణి సేవించే ఆదిశేషుడు, ఆదిశేషుడి అంశతో పుట్టినటువంటి రామానుజాచార్యులు, మణవాళ మహామునులు, ఇలాంటి వారందరినీ కూడా మనం ఆరాధించి వారిలో ఉన్న గుణ సంపదని మనం పుణికి పుచ్చుకుంటే మన జీవితం కూడా తరిస్తుంది.